అట్లాంటివి జరిగినాయి. దాంతో ఇతను ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా మాక్సిమం సైలెన్స్ ఉన్నాడు, తగ్గిస్తున్నాడు, తగ్గించేశాడు, మాక్సిమం గొంతు తగ్గించేశాడు. ఇది కాకపోతే ఇతని కన్స్ట్రక్టివ్ డిబేట్ లేదా విమర్శ అనేటటువంటిది అవతల వాళ్ళకి నచ్చదు. ఇతను దెబ్బకొట్టాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అప్పటి వీడియో అకస్మాత్తుగా శుక్రవారం నుంచి వైరల్ అయింది. ఈవెన్ మీకు తెలంగాణలో ఉన్నటువంటి నేను అబ్జర్వ్ చేశాను సోషల్ మీడియాలో, బీజేపీ అంటే టీడీపీ వాళ్ళు హైలైట్ చేశారు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఆంధ్ర వాడు ఎట్ట మాట్లాడతాడు ఇట్టగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నటువంటిది అక్కడ ఫోకస్ చేసి దాన్ని ట్యాగ్ చేశారు. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఆ వీడియో అనేది నాకు అర్థం కాదు. నేను అనుకున్నాను అది చూస్తే నోటిదోలతో ఏమన్నా రీసెంట్ గా మాట్లాడేమో అనుకున్నా. సాక్షిలో వార్త చూశాక అర్థమైంది. ఈనాడు చూస్తే అతను నోటిదోలకి అరెస్ట్ చేశారని ఇక్కడ నిబద్ధత జర్నలిజం లో చచ్చిపోయింది. అందువలన ఎదురవుతున్న సమస్య వీళ్ళైనా ఇప్పుడు ఆ వీడియో ఎప్పటిది. నేను రీసెంట్ గా అయితే అతను రేవంత్ ఏమి జగన్ ఏమన్నా అప్పుడంటే రేవంత్ ఉంది, 2 ఏళ్ల క్రితం అంటే ఎలక్షన్స్ టైంలో టెంపర్మెంట్ ఉంది. అప్పటికి 6 నెలలు అయింది ముఖ్యమంత్రి రేవంత్. అప్పుడు ఇక్కడ ఎలక్షన్ జరిగే టైంలో రేవంత్ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడని కడుపుమంటుంది. ఆ టైంలో ఏదో మాట్లాడి ఉండొచ్చు, అప్పుడే చేసే ఇచ్చి అతను యాక్షన్ చేయదలుచుకుంటే. ఇంకోటి ఏంటంటే విమర్శకి బిఎన్ఎస్ యాక్ట్ వర్తించదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ విమర్శ